హలో అండి. గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ డాక్టర్ రంజిత శాస్త్రి వన్స్ అగైన్. మనం లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా హోమియోపతి గురించి అవేర్‌నెస్ పెంచడానికని నేను కొత్త వీడియోస్ చేస్తున్నాను. సో, కైండ్లీ నా కాంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? సో, ఇవాళటి నుంచి మనం ఏం చేద్దామంటే హోమియోపతి పైన కొన్ని మిత్స్ అనేవి నేను బర్స్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో, హోమియోపతి బర్స్ట్ సీరీస్ అనే కొన్ని సీరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. సో, ఆ వీడియోస్‌లోనే క్రమక్రమంగా ఇది ఫస్ట్ వీడియో ఏంటంటే, హోమియోపతి పైన చాలా మందికి మాక్సిమం మందికి ఉండే డౌట్ ఏంటి అంటే, డౌట్ అనుకోండి, మిత్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో, హోమియోపతి చాలా స్లో. ఓకేనా? హోమియోపతి మెడిసిన్స్ అనేది చాలా స్లో యాక్ట్ అవుతాయి. తర్వాత దాన్ని చాలా కాలం వరకు తీసుకోవాల్సి ఉంటుంది అనేసి కామన్‌గా డౌట్ అందరికొస్తుంది. ఓకేనా? సో, ఈ డౌట్ ఎందుకొస్తుంది? దాన్ని క్లియర్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? ఫస్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ అనేది వీ హ్యావ్ టు టెల్ యూ ఇవి రూట్స్ నుంచి తీసే మెడిసిన్ అనమాట. అంటే మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్ ఎప్పటి నుంచైతే స్టార్ట్ అయిందో, ఆ కాజేషన్ నుంచి ఇప్పటి వరకు మీ బాడీలో ఉన్న చేంజెస్ అన్నీ కన్సిడర్ చేస్తూ, దాన్ని రూట్ పైనుంచి మేము రూట్‌లోంచి అంటే వి రిమూవ్ ద డిసీజెస్ ఫ్రమ్ ద రూట్స్. రూట్ కాజ్‌ని పట్టుకొని అప్పుడు ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. అలా ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది. చాలా అంటే ఇట్ విల్ ఆల్సో డిపెండ్ అపాన్ మీరు హోమియోపతి దగ్గరికి ఎప్పుడు వస్తున్నారో దానిపైన కూడా డిపెండ్ అవుతుందనమాట. మీరు ఫస్ట్ హోమ్ రెమెడీస్ చేసి వేరే ప్యాథీస్ వాడి స్పెషలిస్ట్‌ల దగ్గరికి వెళ్ళి అవన్నీ మెడిసిన్స్ వాడిన తర్వాత హోమియోపతి దగ్గరకొచ్చారనుకోండి, అది కొంత ఆ డిసీజ్ ముదిరిపోయి ఉంటుంది. అంటే సమ్ చేంజెస్ హావ్ ఆల్రెడీ అకర్డ్ ఇన్ యువర్ బాడీ. ఇప్పుడు ఆ చేంజెస్ అన్ని మేము కన్సిడర్ చేసి మిమ్మల్ని ప్రాపర్‌గా అనలైజ్ చేసి మీ హిస్టరీ తీసుకొని మేము హోమియోపతిక్ మెడిసిన్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. అవునా? సో, దీనికి డెఫినెట్‌లీ టైం పడుతుంది. గాట్ ద పాయింట్. ఇది ఒక నీ కంప్లెయింట్స్ గురించి అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటి? మనం తీసుకునే ఎగ్జాంపుల్ సెకండ్‌ది స్కిన్ కంప్లెయింట్స్ అనుకున్నాం అనుకోండి. అయితే ఇప్పుడు స్కిన్ కంప్లెయింట్స్ అనేవేంటి? అది కూడా చాలా కొంచెం త్వరగా తగ్గే డిసీజ్ కాదు స్కిన్ కంప్లెయింట్స్. యూ కెన్ టేక్ ఇట్ ఎగ్జిమా ఆర్ డెర్మటైటిస్ ఆర్ వాటెవర్ ఆర్ సోరియాసిస్ ఫర్ థాట్ మ్యాటర్. సో, ఇవన్నీ కామన్‌గా స్కిన్ కంప్లెయింట్స్ అనుకోండి. అయితే స్కిన్ కంప్లెయింట్స్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఫస్ట్ హోమ్ రెమెడీస్ వాడి, వేరే ప్యాథీస్ వాడి, స్పెషలిస్ట్‌ల దగ్గరికి వెళ్ళి, అప్పుడు హోమియోపతి దగ్గరికొస్తారు. ఓకేనా? దీనికి కూడా కొంత టైం అయిపోయి ఉంటుంది. అయితే హోమియోపతి పనేంటి? నేను ఫస్ట్ ఎటువంటి ఎక్స్‌టర్నల్ అప్లికేషన్స్ అంటే క్రీమ్స్ అనేది నేను అస్సలే ఇవ్వను. సో, నేను ట్రీట్ చేసే విధానం అనేది నేను ఓన్లీ మెడిసిన్స్‌తో మీ హిస్టరీ తీసుకొని ప్రాపర్‌గా మిమ్మల్ని సైకో అనలైజ్ చేసి, నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నేను మెడిసిన్ ఇస్తాననమాట. అయితే మీరు ఆల్రెడీ వేరే ప్యాథీలో కానీ, వేరే డాక్టర్స్ దగ్గర ఇచ్చిన క్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు వాడతారు. ఓకే. ఇప్పుడు ఆ క్రీమ్స్ వాడి నా దగ్గరకు మీరు నిన్నటి వరకు క్రీమ్ వాడి ఇవాళ నా దగ్గరకొచ్చారనుకోండి, నేను కొన్ని రోజులు వితౌట్ క్రీమ్ మీ స్కిన్ బేర్‌గా ఎలా ఉంది అంటే వితౌట్ అప్లికేషన్ ఆఫ్ ఎనీథింగ్ ఆ స్కిన్ ఎలా ఉందనేది నేను అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది కొన్ని రోజులు. కొన్ని రోజులు అంటే ఇట్ కెన్ బి 1 వీక్. ఓకేనా? సో, 1 వీక్ తర్వాత నేను మీరు నా దగ్గరికి నెక్స్ట్ డే వచ్చినా నేను 1 వీక్ కొంత టైం తీసుకోవాలి. ఎలాగా? ఆ స్కిన్ బేర్‌గా ఎలా ఉంది? అంటే దాని ఒరిజినల్ ఇరప్షన్ ఎలా ఉంది? దానికి ఇచ్చింగ్ ఉందా? లేకపోతే దాని పైన స్కేల్స్ ఉన్నాయా? స్కేలింగ్ ఉందా? ఏదైనా స్కాబ్ డిపాజిషన్ ఏమైనా ఉందా? ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఫర్ ఎ వీక్. అది వితౌట్ ఎనీ ఎక్స్‌టర్నల్ అప్లికేషన్. దాని తర్వాత నేను హిస్టరీ తీసుకోవాల్సి ఉంటుంది. సో, అండ్ మీరు ముందే హోమియోపతి దగ్గరకు వచ్చినట్టయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకేనా? సో, మీకు రిలీఫ్ అనేది ద టైమ్ యూ స్టార్ట్ టేకింగ్ ద ట్రీట్మెంట్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే వితిన్ అ వీక్ యూ విల్ స్టార్ట్ అబ్జర్వింగ్ ద రిజల్ట్స్. దీస్ ఆర్ 100%గా మీకు రిజల్ట్స్ తెలుస్తాయి. ఓకేనా? సో, ఈ అవేర్‌నెస్ అనేది మీకు పెరగాలంటే మీరు నా వీడియో చూడండి. తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఏవైనా జస్ట్ నెట్‌లో ఏదైనా చదివి వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఒక ఒపీనియన్‌కి, ఒక జడ్జ్‌మెంట్‌కి రాకండి. అంటే హోమియోపతి స్లో దీనిలో ఓన్లీ పర్టిక్యులర్ డిసీజే బాగవుతాయేమో, పర్టిక్యులర్‌వి కావేమో అని వేరే ప్యాథీస్‌లోకి వెళ్ళి మీరు హోమియోపతి దగ్గరకొచ్చారనుకోండి ఆల్రెడీ ఆ డిసీజ్ చాలా ముదిరిపోయి ఉంటుంది. అయితే ఇక్కడ ఒక కాషన్ ఏమిస్తానంటే మీరు 65, 70 ఇయర్స్ అంకుల్స్, ఆంటీస్ ఉంటారనుకోండి. వాళ్ళలో ఆల్రెడీ ఏజ్ పరంగా వచ్చే డీజనరేటివ్ చేంజెస్ అయిపోయి ఉంటాయి.
నీ కంప్లైంట్స్లో కానీ బోనీ చేంజెస్ అవన్నీ అయిపోయి ఉంటాయి. అలాంటి వాళ్ళలో మేము 100% రివర్సల్ అనేది చేయగలుగుతామా? నో, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది ఏ ప్యాథీ వల్ల కాదు. ఓకేనా? సో అది దృష్టిలో పెట్టుకోండి. బట్ అలా ఎవరైతే ఏజ్డ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి నీ పెయిన్స్ వల్ల, జాయింట్ పెయిన్స్ వల్ల మేము నడవలేకపోతున్నాం, కింద కూర్చోలేకపోతున్నాం, లేకపోతే మూమెంట్స్ రెస్ట్రిక్ట్ అయ్యాయి అనేది మీరు అనుకుంటే కనుక అది మేము 100% మేము మీకు రిలీఫ్ ఇవ్వగలుగుతాం. ఓకేనా? సో యూ విల్ డెఫినెట్లీ గెట్ రిజల్ట్ ఇన్ యువర్ మూమెంట్స్. అంటే మీ బాడీలీ చేంజెస్, మీ రొటీన్లో ఏదైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో దాట్ వీ కెన్ 100% ట్రీట్ విత్ హోమియోపతి. డీజెనరేటివ్ చేంజెస్ వీ కెనాట్ డూ ఎనీథింగ్, బికాజ్ అది ఏజ్ తోటి వచ్చిన డీజెనరేటివ్ చేంజెస్ అనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు స్కిన్ కంప్లైంట్స్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో బికాస్ ఆఫ్ దట్ స్కిన్ ఇరప్షన్, ఒకవేళ అది ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో ఉన్నట్టుగా అయితే మనము హైడ్ చేసి దాన్ని లాంగ్ స్లీవ్స్ టీషర్ట్స్, లేకపోతే లాంగ్ స్లీవ్స్ షర్ట్స్ వాడడం, లేకపోతే పబ్లిక్లో వీఆర్ నాట్ ఏబుల్ టు ఫేస్ పీపుల్ బికాస్ అది అందవికారంగా ఉందో, లేకపోతే డిస్గస్ట్ వస్తుందో, వీఆర్ నాట్ ఏబుల్ టు గో టు ద పబ్లిక్. అలాంటి ఏవైతే మీ మానసికంగా మీరు సఫర్ అయ్యే చేంజెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మీ లోపల మీరు సఫర్ అయ్యే ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో అవన్నిటి నుంచి వితిన్ అ వీక్ we will start, you'll start observing the changes along with the improvement in the complaints. ఓకేనా? సో ఇన్ దిస్ వే మీరు ఎవరో ఏదో చెప్పారో, లేకపోతే ఎక్కడో నెట్లో చదివాము అనేసి మీరు జస్ట్ ఒక స్టాంప్ అనేది వేయకండి. అంటే హోమియోపతి ఇట్ ఈస్ వెరీ స్లో యాక్టింగ్, కొన్ని డిజీజ్కి యాక్ట్ అవుతుంది, కొన్ని డిజీజ్కి హోమియోపతి పనికిరాదు, అలాగా మాత్రం దట్ ఈస్ టోటలీ రాంగ్. నాలెడ్జ్ లేకుండా మనం ఏదైనా ఒక ఒపీనియన్కి రావడం అనేది దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓకేనా? సో ఇలాంటి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా టాపిక్ గురించి హోమియోపతి అనేది ఇది, హోమియోపతి అది అనేసి ఏవైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కింద కామెంట్స్ చేసి చెప్తే కనుక నేను ఒక్కొక్కటిగా మీ కామెంట్స్ డెఫినెట్లీ ఐ రీడ్ కామెంట్స్. నేను కామెంట్స్ రీడ్ చేస్తాను. కామెంట్స్ రీడ్ చేస్తూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు 100% మీరు కామెంట్లో పెడితే నేను రీడ్ చేసి దాన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను 100%. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో దట్ హోమియోపతి అనేది ఏదైతే ద రెస్పెక్ట్ విచ్ ఈస్ సపోజ్ టు గెయిన్ అది దొరకట్లేదు హోమియోపతికి. సో అది అవేర్నెస్ అనేది హోమియోపతి గురించి పెంచాలనుకుంటే, మీకు ఒకవేళ అనిపిస్తే లేదు హోమియోపతి మీరు వాడి మీకు ఒకవేళ అనిపిస్తే నో దిస్ సైన్స్ హ్యాస్ టు బి డెఫినెట్లీ టేకన్ ఫార్వర్డ్ అనేసి మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ నా వీడియోస్ చూడండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే.